హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను మంచి ఔషధ గుణాలు ఉన్న కషాయాన్ని రెడీ చేస్తున్నానండి. ఈ కషాయం తాగడం వల్ల మనకు సీజనల్గా వచ్చే కఫ్, కోల్డ్, ఫీవర్ నుండి మన రిలీఫ్ పొందొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా హెర్బల్స్తో తయారు చేస్తాము అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్న కషాయం మన 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ కషాయాన్ని మనం 3 డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. మనం త్వరగా రిలీఫ్ పొందుతాం. స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతాయి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కషాయాన్ని ప్రిపేర్ చేయడానికి నేను యూజ్ చేసే హెర్బల్స్ 5 తులసి ఆకులు తీసుకుంటున్నానండి. తులసి ఆకుల వల్ల మనకి ఫీవర్ నుండి అండ్ కోల్డ్ నుండి మనకు రిలీఫ్ అనేది వస్తుంది. ఒక తమలపాకు తీసుకుంటున్నానండి. తమలపాకు వల్ల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనకి రిలీఫ్ ఉంటుంది. 1/2 స్పూన్ వాము తీసుకుంటున్నానండి. అండ్ 15 మిరియాలు కూడా తీసుకుంటున్నాను. వీటి వల్ల మనకు కోల్డ్ అండ్ కఫ్ నుండి రిలీఫ్ వస్తుంది. 2 లవంగాలు తీసుకుంటున్నానండి. లవంగాల వల్ల థ్రోట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ మన బాడీలో ఉండే బ్యాక్టీరియా అనేది నాశనం చేస్తుంది. చిన్న సొంటు కొమ్ము తీసుకుంటున్నానండి. సొంటు కొమ్ము కూడా మనకి కోల్డ్ అండ్ కఫ్ నుండి రిలీఫ్ ఇస్తుంది. 7 పుదీనాకులు తీసుకుంటున్నాను. ఈ పుదీనా వల్ల మనకి లంగ్స్లో, నోస్లో, థ్రోట్లో అయినా ఇన్ఫెక్షన్ ఉంటే ఇది రిలీఫ్ ఇస్తుంది. అండ్ చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను. అల్లం మనకి సోర్ థ్రోట్ నుండి మనకి రిలీఫ్ ఇస్తుందండి. అండ్ బ్యాక్టీరియాని కూడా ఇది కిల్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 1 లీటర్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు దానిలోకి అల్లం దంచుకొని వేసుకోవాలి. అల్లం దంచుకొని వేయడం వల్ల అల్లం రసం అనేది వాటర్లోకి త్వరగా పడుతుందండి. అండ్ లవంగాలు, పెప్పర్ కూడా నేను పొడి చేసుకొని వేసుకుంటున్నాను. రిమైనింగ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా హెర్బల్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం నిరభ్యరంతంగా ఇది వాడచ్చు. మనం బయట మెడిసిన్ వాడే కంటే ఇది తాగడం వల్ల మనకి ఈజీగా రిలీఫ్ ఉంటుంది. ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. దీనిలోకి ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టుకొని కొంచెం ఓపెన్ ఉంచుకొని మనం మరిగించుకోవాలి. ఈ వాటర్ 1/2 లీటర్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి. సో చూసారు కదా, 1/2 లీటర్ వాటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి కషాయం రెడీ అయినట్టే. సో దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది కషాయం అన్నాన్ని తాగడానికి చేదుగా ఉంటుందని ఏం భయపడొద్దండి. ఇది మనం పెద్దలు, పిల్లలు కూడా తాగొచ్చండి. దీనిలోకి తాగే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఒక 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని తాగొచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ మన ఈజీగా కఫ్ అండ్ కోల్డ్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్.